हे भूमि देवः शृणुतां कृष्णस्यादेशकारिणः प्राप्तान् जानीत भद्रं भो गोपान्नो రామచోదితాన్. గోపబాలురు పలికిరి, భూసురులారా మేము చెప్పునట్టి విషయమును వినుడు. గోపబాలురమగు మేము కృష్ణాదేశమును నిర్వహించుచున్నాము. బలరాముడు మమ్మిచ్చటకు పంపించినాడు. మీకు శుభమగుగాక. మా రాకను గమనింపుడు. ఈ యొక్క అధ్యాయము బ్రాహ్మణ పత్నులు అనుగ్రహింపబడుట మనం ముందు చర్చించుకున్నాం. ఏ రకంగా ఒకరోజు కృష్ణుడు బలరాముడు బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా అడవుల్లోకి వెళ్ళిపోయారు. సో భగవంతుడు ఏం చేసినా కానీ ఏదో ఒక కారణం ఉంటుంది. ఒకటి కూడా కాదు, ఒక్కొక్కసారి బహువిధములైన కార్యకలాపాలు ఉంటాయి. ఉదాహరణకి మనం చూస్తే కాలయవనుడు యుద్ధానికి పిలుస్తుంటే భగవంతుడు పారిపోతున్నాడు. అక్కడ ముచ్చుకుందుడికి విమోచన కలిగించాలా, కాలయవనుణ్ణి వధించాలా, రెండూ జరగాలి. సో అందుకని చెప్పి ఆయన పారిపోతున్నాడు. ఈ కాలయవనుడు అనుకున్నాడు, నేనంటే భయపడిపోయి పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. ఈ భౌతికమైనటువంటి కొన్ని శక్తుల ద్వారా అజ్ఞానులు అర్థం చేసుకోలేరు భగవంతుడు. అందుకనే భగవంతుడు ఒక శ్లోకంలో గీతలో అవజానాంతి మా మూఢా మానుషిం తానుమాశ్రిత, నేను మనుష్య రూపంలో వచ్చినప్పుడు కొంతమంది మూఢులు అర్థం చేసుకోరు. దీన్ని కొంతమంది దొంగ బాబాలు భగవాన్లు కూడా మిస్యూజ్ చేసుకుంటారు ఈ శ్లోకాన్ని. మేము మనుష్య రూపంలో వచ్చాము, మీరు అర్థం చేసుకోవట్లేదు, మీరు మూఢులు అని ఎవరన్నా వాళ్ళని ప్రశ్నిస్తే సో ఎవడిష్టం వచ్చినట్టు వాడు మార్చేసుకోవడమే తత్వాన్ని. అందుకనే పరంపర అనేది ఉండాలా అంటారు. పరంపర లేకపోతే ఎవడిష్టం వాడిది. ఇది ఆపే పర్లేదు. అక్కడ స్విచ్ ఆఫ్ చేసేస్తే సరే. హరి లైన్ స్విచ్ ఆఫ్ చేసి వద్దొద్దు. ఓకే, సో ఇక్కడ ప్రభుపాదుల వారు ముఖ్యంగా భాష్యంలో ఏం చెప్తున్నారు అంటే, బ్రాహ్మణులందరూ కూడా భగవంతుడిని అంగీకరించాలని ఏం లేదు. చాలామంది అంగీకరించరు కూడా. వాళ్ళు నిరాకార బ్రహ్మవాదులు కూడా ఉంటారు. వాళ్ళు భగవంతుడు అంటే నిరాకార బ్రహ్మజ్యోతిలోకి పోయి లీనమైపోవడం, బ్రహ్మజ్యోతి సాక్షాత్కారం. సో వాళ్ళు ఇక్కడ కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, గోపబాలుడిని వాళ్ళని గుర్తించట్లేదు. భగవంతుణ్ణి గుర్తించాలా అంటే ఖచ్చితంగా ఒక ప్రామాణికమైనటువంటి విష్ణు భక్తుడు, కృష్ణ భక్తుడు, వైష్ణవుని యొక్క ఆశీస్సులు లభించి ఉండాలి. నేను అదే చెప్తాను. దక్షిణ భారతదేశంలో చాలామంది బృందావనం అంటే మైసూర్ బృందావన్ గార్డెన్స్ అనుకుంటారు. పోయామండి, గార్డెన్స్ భలే ఉంటాయి, సినిమాలు కూడా భలే తీస్తారు అక్కడ ఇంతకు ముందు రోజుల్లో. కానీ ఒక శుద్ధ వైష్ణవుడు, శుద్ధ భక్తుడు ప్రభుపాదుల వారి అనుగ్రహం వల్ల ఎక్కడో సొమాలియాలో పుట్టినవాడు
బృందావనం అంటే కృష్ణుడు లీలలు చేసిన ప్రదేశం అని చెప్పి అక్కడికి వచ్చి దర్శనం చేస్తుంది. ఇది వైష్ణవుని యొక్క కృప వల్ల. వైష్ణవుని యొక్క కృప, కృష్ణ భక్తుని యొక్క కృప అన్నటువంటిది లేకపోతే భగవత్ కృప అన్నటువంటిది మనకు లభించదు. అందుకని ఆ భగవంతుని యొక్క భక్తుల యొక్క కృప అన్నటువంటిది పొందడం కోసం మనం తప్పించాలి. చైతన్య మహాప్రభు అదే చెప్పారు, బ్రహ్మాండ బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదపాయే భక్తులతో బీజ. గురువు కృష్ణుని యొక్క ప్రసాదం ఎవరికైతే లభించిందో వాడు భాగ్యవంతుడు, వాడు భాగ్యవంతుడు. ఈరోజు మనందరం కూడా భగవత్ నామం చేయగలుగుతున్నాము అంటే అది ప్రభుపాదుల వారి యొక్క ఎనలేని కరుణ. ఆయన అందరికీ మహాప్రభులాగా అందరికీ ఈ భగవత్ కృపని పంచాలనుకున్నారు. జాతి భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, ప్రాంత భేదం లేదు, ఇవేవీ లేకుండా నిజమైన సామాజిక న్యాయం ఎక్కడుంది అంటే ఇస్కాన్లో. మనం ఎవరిని కులం అడగం, ఎవరిని నీ మతం ఏంటి అని అడగం, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని అడగం, నీ ఆస్తులు ఏంటి అని అడగం. నేను భక్తి చేస్తాను అని వస్తే హ్యాపీగా ఆహ్వానిస్తాం, హ్యాపీగా ఆహ్వానిస్తాం. మహాప్రభు భావన అదే, గృహేటాకో వనేటాకో సదాహరి బోలేటాకో. నువ్వు గృహస్థుడైనా అయి ఉండొచ్చు, వానప్రస్థుడైనా అయి ఉండొచ్చు, సన్యాసి అయినా అయి ఉండొచ్చు, బ్రహ్మచారి అయినా అయి ఉండొచ్చు, గృహస్థుడైనా అయి ఉండొచ్చు, సదాహరిని కీర్తించు, సదాహరిని కీర్తించు. ఇది మహాప్రభు మోటు. ఆ హరిని కీర్తించకుండా నువ్వు కొంచెమన్నా సాధన చేయకుండా భగవంతుని గురించి తెలుసుకునేదానికి అవకాశం లేదు. మొట్టమొదట భగవద్భక్తుల యొక్క కృప ఉండాల, తర్వాత వారి కృపని వినియోగించుకొని కొంత సాధన చేసి ఉండాలి. మొన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, కర్ణాటకలో సాలగ్రామ అనేటువంటి గ్రామంలో రామానుజుల వారు భగవత్ కృపని ఇవ్వడానికి ఈ వైష్ణవ సిద్ధాంతాన్ని చెప్తున్నారు. చెప్తుంటే ఎవ్వరూ అంగీకరించట్లేదు. అప్పుడు ఆయన చెప్పారు దాశరథికి, వీళ్ళందరూ ఈ ఊర్లో ఉన్నటువంటి కొలంలో స్నానం చేస్తారు, రేపెళ్ళి నువ్వు నీ పాదాలు ఆ కొలనులో ఉంచి వాళ్ళు స్నానానికి వచ్చేదానికన్నా ముందు నిలబడిపోవాలి. గురువుగారు చెప్తే ఏంటి, ఎందుకో ఏంటి అడిగేది ఏం లేదు, అంతకు ముందు రోజుల్లో చేసుకొని పోతా ఉండడమే. ఈ దాశరథి పోయి పాదాలు నీళ్ళలో పెట్టి నిలబడుకున్నాడు, కాళ్ళు ముట్టుకోదు, టెంపుల్లో కాళ్ళు ముట్టుకోదు. సో ఆయన పాదాలు ఆ కొలంలో పెట్టి నిలబడుకుంటే ఊర్లో జనాలందరూ వచ్చి దాంట్లో స్నానం చేసి మునిగారు. మునిగిన తక్షణమే వాళ్ళలో పరివర్తన కలిగింది, వాళ్ళలో పరివర్తన కలిగింది. రామాంజలి వారి దగ్గరలో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. వరుసగా వెళ్ళిపోయారు అందరూ, సాష్టాంగ నమస్కారం చేసి వైష్ణవత్వాన్ని మేము స్వీకరిస్తాము, మిమ్మల్ని గురువుగా మేము స్వీకరిస్తామని చెప్పి శరణాగతి. ఆ దాశరథి యొక్క పాదాలు ఆ యొక్క కొలంలో ఉంచడం వల్ల, ఆయన పాదాలు స్పృశించినటువంటి జలంలో వీళ్ళు స్నానం చేయడం వల్ల ఎటువంటి పరివర్తన కలిగింది. అందుకనే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతం అన్నటువంటి గ్రంథాన్ని రాసేదానికి ముందేమంటారంటే,
వివిధ స్థాయిలలో వైష్ణవులు ఉన్నారు. అందరి ఆశీస్సులు నాకుంటే గాని ఈ కార్యాన్ని విజయవంతంగా నేను చేయలేను. అంటే ఈ వైష్ణవుడి కృప తీసుకుంటాను, ఈ వైష్ణవుడిని తిడతాను. మరి చైతన్య మహాప్రభుని ఒక భక్తుడు అడిగాడు, ఎవరు వైష్ణవుడు అన్నారు. ఒక్కసారి హరే కృష్ణ అంటే వాడు వైష్ణవుడే అన్నారు. ఒక్కసారి హరే కృష్ణ అంటే వాడు వైష్ణవుడే అన్నాడు. ఆ భక్తుడు అంత సంతృప్తి చెందలేదు. మళ్ళా వెళ్ళి అడిగాడు, రోజు కంటిన్యూస్గా ఎవరైతే హరినామం చేస్తాడో ఆడు వైష్ణవుడు. సో ఇట్లాగా ఒక్కసారి హరే కృష్ణ అంటే వైష్ణవుడు అన్నారు చైతన్య మహాప్రభు. అందుకని మనం అందరి యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నం చేయాలా, అందరి యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నం చేయాలా. అంటే అజాత శత్రువు ధర్మరాజు, ఆయనకెవరూ శత్రువులు లేరండి. ఆయన ధర్మ సౌశీల్యానికి కురుక్షేత్ర సంగ్రామంలో రథం భూమిని తాకడం లేదంట. ధర్మరాజు యొక్క రథం గాల్లో నడుస్తుందంట, ఏరోప్లేన్ లాగా. సో అంత ధర్మ సౌశల్యం కలిగినటువంటి వాడు ధర్మరాజు, అజాత శత్రువు. మనం కూడా ఏంటి అంటే భక్తుల సంఘంలో ఎవరితో శత్రుత్వం ఉంచుకోకూడదు. మన యొక్క ప్రవర్తన అందరూ మనకు ఆశీస్సులు ఇవ్వాలి. అబ్బా ఈ భక్తుడు మంచోడు, ఆశీస్సులు ఇవ్వాలి. అట్లని చెప్పి మనం ఎక్స్ప్లాయిట్ కూడా చేయకూడదు. ఏమనంటే ఎవరన్నా భక్తులు సేవ బాగా చేస్తున్నారని వాడికి మన సేవ కూడా వాడిని ఎత్తిన పెట్టేయకూడదు. అది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మనం ఆ తపస్య అన్నటువంటిది చేస్తామో, భగవంతుడు ప్రభుపాదుల వారు ఒక లెక్చర్లో చెప్తారు, ఆయన ఆబ్లిగేట్ అయిపోతాడంట. ఆబ్లిగేట్ అయిపోవడం అంటే భగవంతుడు భక్తుడికి రుణపడినట్టు భావిస్తాడంట. అరే వీడు చాలా సేవ చేశాడే, వీడు చాలా సేవ చేశాడే. మనం భగవంతుడు సేవ అంటే ప్రభు ప్రసాదం తీసుకోవడం కూడా సేవే ప్రభు. ప్రతి వారం తీసుకుంటాను ప్రభు, నేను మంచి సేవ చేస్తాను ప్రభు. కొంతమంది వదిలేస్తారు ప్రభు, నేనేం వదలకుండా తింటాను ప్రభు. సేవా త్యాగము భక్తి అని దేన్ని అన్నారు అంటే, ఏదైతే మనకు విపరీతమైనటువంటి ఇష్టమో దాన్ని భగవంతుని ప్రీత్యర్థం త్యజించాలా, ఏదైతే మనకు కష్టమో భగవత్ ప్రీత్యర్థం అది చెయ్యాలి. అది చెయ్యాలి అంటే ఇంద్రియ భోగం అన్నటువంటిది ఇష్టం మనకు, దాన్ని భగవంతుడి సేవ కోసం వదిలేయాలి. భగవంతుని ఇంద్రియాలని సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాలని మనం చెయ్యాలి. ఏంటి భగవంతుడి ఇంద్రియాలని సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమం అంటే, ఆయన్ని కీర్తించడం, ఆయన్ని సేవించడం, అవన్నీ కూడా భగవంతునికి ముదమును కలిగించేటువంటివి. ఇక్కడ ఈ బ్రాహ్మణులు భగవంతుణ్ణి అర్థం చేసుకోలేకుండా ఉన్నారు అంటే తపస్సు చేయలేదు, భగవద్భక్తుల యొక్క ఆశీస్సులు లభించలేదు. మహాభారతంలో యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎవరికైనా కానీ అంత పెద్ద ఘోరమైన యుద్ధం, కొన్ని లక్షల మంది చనిపోయారు, మనసు కలత చెందుతుంది కదా. ఆయన రకరకాల ప్రశ్నలు కృష్ణుని అడుగుతూ ఉన్నాడు. కృష్ణుడు అర్జునుని యొక్క సందేహాలు తీర్చాడు, భగవద్గీతనిచ్చాడు.
ధర్మరాజు సందేహాలు కూడా తీర్చచ్చు. కానీ భగవంతుడు భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. నీ సందేహాలన్నీ ఆయన తీరుస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళమన్నాడు. మరి ఎట్ట వెళ్ళమన్నాడు? వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి ఆభరణాలు అలంకరింపజేసుకొని వెళ్ళమన్నాడు. బంగారు రథాల్లో వెళ్ళమన్నాడు. బంగారు రథాల్లో వెళ్ళమన్నాడు. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే మనం టిప్ టాప్గా మేకప్ వేసుకొని అత్తరు కొట్టుకొని వెళ్తే ఆయన ఎక్కిరించినట్టు ఉంటుంది. అవునా కదా? ఆడ బెడ్ మీద ములుగుతూ ఉంటే టిప్ టాప్గా రెడీ అయిపోయి ఏమన్నా బాగాలేదా, అరే ఇడేంది నన్ను ఎక్కిరించడానికి వచ్చాడా పరామర్శించడానికి వచ్చాడు. కానీ ఇక్కడ భీష్ముడు అంబశయ్య మీద ఉన్నాడు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? చక్కగా అలంకరించుకొని వెళ్ళు, చక్కగా అలంకరించుకొని వెళ్ళు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చక్కగా దేదీప్యమానంగా దగ్గర వెలిగిపోతున్నారు, ఆభరణాలు అన్నీ అలంకరించుకొని. భీష్మ పితామహుడు చూసి అశ్రుదారులు కారుస్తున్నాడు. అశ్రుదారులు కారుస్తూ ఏమంటున్నాడంటే, ఏ ధర్మనందన, ఎంత సంతృప్తిని ఇచ్చావయ్యా. మీరు ఈ రకంగా అలంకరించుకొని రావడం వల్ల ధర్మానికి ప్రతిరూపాలు మీరు. ఈరోజు ధర్మం అలంకరింపబడింది అని చెప్పి నేను సంతృప్తి చెందుతున్నాను అన్నాడు. ధర్మం అలంకరింపబడింది అని నేను సంతృప్తి చెందుతూ ఉన్నాను. ఇంతకుముందు బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా దివ్యంగా ఉండేటువంటి వాళ్ళు, మంచి ఆభరణాలు అన్ని అలంకరింపజేసుకొని, అంటే వాళ్ళకేం కరువు ఉండేది కాదు. బ్రాహ్మణులకి రాజులు ఆ రకంగా చూసుకునేవారు. ఎందుకోసం వాళ్ళని ఆ రకంగా ఉంచేవారు అంటే, ఇప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలియదు, మధ్యాహ్నం లంచ్ ఏంటో తెలియదు, డిన్నర్ ఏంటో తెలియదు. ఈయన ఇంకా ధర్మం ఏం ప్రచారం చేస్తాడేనా? నా బ్రేక్ఫాస్ట్ ఏంటి, నా లంచ్ ఏంటి, నా డిన్నర్ ఏంటి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాడు. రాజులు ఇవన్నీ చూసుకుంటే ఆయన వాటి గురించి ఏమి ఆలోచించకుండా ధర్మ ప్రచారం చేసేటువంటి వాడు బ్రాహ్మణుడు. రాజుల యొక్క కర్తవ్యం అది. ధర్మరాజు అడిగే ప్రశ్నలకు భీష్మ పితామహుడు సమాధానం చెప్పబోతూ ఉంటే ద్రౌపది నవ్వుతుంది. ఏం మా ద్రౌపది నవ్వావు అన్న. ఏం నవ్వావు అన్న. నన్ను నిండు సభలో బట్టలు లాగేస్తూ ఉంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు, ఈరోజు ధర్మం గురించి మాట్లాడతారా స్వామి అని ద్రౌపది. భీష్ముడు ఏమన్నాడంటే, అవును దేవి, అంబశయ్య మీద కోరి ఎందుకు పడుకున్నాను అంటే, నా శరీరంలో ఉన్న కలుషితమైన రక్తం అంతా ఒడిగిపోవాలా, నేను చేసినటువంటి తప్పిదాలకు ప్రాయశ్చిత్తం. నా శరీరంలో ఉన్న కలుషితమైన రక్తం అంతా పోయింది, నేను పవిత్రీకరుణ్ణయ్యాను. ఇప్పుడు అంబశయ్య మీద పడుకోవాలా అంటే పూల పాన్పులాగా ఉంటుందా చెప్పండి? ఎంత పెయిన్ ఉంటుంది. పెయిన్ ఎందుకు తీసుకున్నాడు? ప్రాయశ్చిత్తం. మనం కూడా ఎన్నో పాపాలు చేశాం. యాక్చువల్గా మనకు ప్రాయశ్చిత్తం కావాలంటే చాలా సీరియస్ శిక్షలు ఉంటాయి. ఏం చేయాలంటే, మనం జీవితంలో ఒకరికో ఎన్ని నేసేసాం, దానికి పర్యవసానం మనకు ప్రాయశ్చిత్తం అంటే ఒక బాండల్లో నూనె వేసుకొని దాంట్లో కూర్చోవాలి మనం. భీష్మ పితామహుడి లెక్క ప్రకారం అయితే దాంట్లో కూర్చొని ఒళ్ళు కాల్చుకొని అప్పుడు ప్రాయశ్చిత్తం పొందాలి. కానీ ఆచార్యులు కృపామయులు మనకేంటి అంటే కరుణతోటి సులభమైన ప్రాయశ్చిత్త మార్గాన్ని ఇచ్చారు. అదేంటి అంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
బాండల్లో కూర్చోకుండా జస్ట్ హరే కృష్ణ బాగా జపం చేయి నాయన, ప్రాయశ్చిత్తం ఇదే అన్నాడు. లేకపోతే నిజంగా బాండల్లో కూర్చోవాలి మనం, చిన్న విషయం కాదు. అమ్మో, భీష్మ పితామహుడంతటి వాడు ఆయన తపస్సు చేసి పవిత్రీకరణ అయితే మనము ఏ తపస్య చేయకుండా ఏ రకంగా భగవంతుణ్ణి అర్థం చేసుకోగలము చెప్పండి? తపస్సు చేయాల. మరి కలియుగంలో ఏంటి యుగ ధర్మం? యజ్ఞై సంకీర్తన ప్రాయే. యజ్ఞం ఏంటి కలియుగంలో అంటే సంకీర్తన. యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతే హి సుమేధసః. మహాప్రభు చెప్పారు. తెలివైన వాడు, మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో ఎవడు అంటే ఈ సంకీర్తన యజ్ఞాన్ని స్వీకరించిన వాడు మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో కలియుగంలో. యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతే హి సుమేధసః. మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో ఈ సంకీర్తన యజ్ఞాన్ని తీసుకున్నట్టు. సత్యయుగంలో చేసిన తపస్సుల యొక్క ఫలితం, ద్వాపర త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల ద్వారా వచ్చే ఫలితం, ద్వాపర యుగంలో విగ్రహారాధన ద్వారా వచ్చే ఫలితం, అన్ని మంత్రాలు జపించడం ద్వారా వచ్చేటువంటి ఫలితం, ఇవన్నీ కూడా హరే కృష్ణ మంత్రం జపించడం ద్వారా వస్తాయి. హరే కృష్ణ మంత్రం జపించడం ద్వారా వస్తాయి. అశ్వమేధ యాగాలు, రాజసూయ యజ్ఞాలు, వాజ్పేయి యజ్ఞం, ఇటువంటివన్నీ చేసేటువంటి ఫలితాలన్నీ కూడా హరే కృష్ణ మంత్రం ద్వారా వస్తాయి. ఎందుకయ్యా అంత సులభమైంది ఇచ్చారు? కష్టమైంది ఇస్తే చేయం సార్, అందుకని సింపుల్. కష్టమైంది ఇస్తే మా వల్ల కాదు. ఇది అసలు కనపడం. సులభమైంది, సరళమైంది, ఆనందంతో ఆచరింపదగింది. సంకీర్తన ఇందాక కీర్తన చేస్తూ ఉంటే అందరూ హ్యాపీగా నృత్యం చేస్తున్నా. అంటే కష్టం తెలియకుండానే మనకు పవిత్రీకరణ అయ్యేటువంటి మార్గాన్ని చైతన్య మహాప్రభువు యొక్క అనుగ్రహంతో మనం ఈరోజు పొంది ఉన్నాం. చాలా సులభతరం, చాలా. అసలు మనం ఈ మార్గంలో అట్లా ప్రయాణం చేస్తూ ఉంటే తెలియకుండానే ఒకరోజు రియలైజ్ అయితే మనం భక్తుల మధ్యలో సంకీర్తన చేసుకుంటూ అట్లా ఇట్లా ఉన్నాం. ఒకరోజు రియలైజ్ అయితే గోలోక బృందావనంలో గోపాలుల మధ్యలో సంకీర్తన చేసుకుంటూ ఉండిపోతా ఉన్నాం. మనకు తెలియకుండా వెళ్ళిపోతాం. కష్టం తెలియకుండా. ఇంతకుముందు ఇదే పొందడానికి ఏంటి, ఎండాకాలం అగ్ని చుట్టూ వేసుకొని దాని మధ్యలో కూర్చునేవాళ్ళు తపస్సు చేయడానికి. చలికాలం నీళ్ళలో కూర్చొని తపస్సు చేసేటువంటి వారు. ఇవన్నీ చేసేవాళ్ళు ఇంతకుముందు తపస్సు అంటే. అవన్నీ చేస్తే వచ్చే ఫలితం సింపుల్ గా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధా రమణ హరి గోవింద జయ జయ, రాధా రమణ హరి గోవింద జయ జయ.
గోవింద 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 గోపాల 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 రాధే రాధే గోవింద రాధే గోవింద రాధే రాధే గోవింద రాధే గోవింద రాధే రాధే గోపాల రాధే గోపాల రాధే రాధే గోపాల రాధే గోపాల రాధే రాధే గోవింద రాధే గోవింద రాధే రాధే గోవింద రాధే గోవింద రాధే రాధే గోపాల రాధే గోపాల రాధే రాధే గోపాల రాధే గోపాల ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ నామం చేయడం వల్ల, సేవ చేయడం వల్ల, శ్రవణం చేయడం వల్ల ఆ కృష్ణుని పట్ల రుచి కలుగుతూ ఉందా లేదా అనేది అర్థం చేసుకోవాలి. ఈ నవవిధ భక్తిలో ఏదో ఒక దాని మీద రుచి, ఆసక్తి కలుగుతూ ఉందా లేదా? ఆ రుచి అన్నటువంటిది కలగకపోతే ముందుకెళ్ళలేము మనం. ఇది అర్థం చేసుకోవాలి. రుచి ఎప్పుడు కలగదు అంటే మనం సాధన చేసే కొద్ది ఈ భౌతిక గుణాలు పోవాలా. అవి పోతూ ఉంటే అప్పుడు రుచి తెలుస్తుంది. ప్రభుపాదులు వారు చక్కగా వివరిస్తారు. కామెర్లు ఉన్నప్పుడు రుచి తెలియదు, చెరక రసం తీసుకుంటూ ఉంటే రుచి తెలుస్తుంది. ఆ రోగం పోంగా రుచి తెలుస్తుంది. మనలో కూడా కృష్ణ చైతన్యం అన్నటువంటిది జీవుని యొక్క స్వరూపం, అది సహజ స్వరూపం. అది మాయతో కప్పబడి ఉంది. ఆ మాయ తొలగాల అంటే మెడిసిన్ తీసుకోవాలి. ఆ మెడిసిన్ ఏంటి? గోలోకేర ప్రేమదన హరినామ సంకీర్తన. ఆ గోలోకం నుంచి ఈ యొక్క హరినామం అన్నటువంటి ఔషధాన్ని చైతన్య మహాప్రభువు తీసుకొని వచ్చారు. దాన్ని మనం శ్రద్ధతోటి, ప్రేమతోటి చేయాల. చేసినప్పుడు ఆ రుచిని మనం పెంపొందించుకోకపోతే ఆచార్యుల అనుగ్రహం కూడా వ్యర్థమవుతుంది. ఒక రాజు ఒక ఆయన కృష్ణుని కోసం తపస్సు చేశాడు. కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే నీకేం వరం కావాలన్నాడు. నాకు సంతానం లేరు, పెద్ద రాజ్యం, సంపదలు, అష్టైశ్వర్యాలు అన్నీ ఉన్నాయి, ఇంకా నాకేం కావాలి వరం? నాకు కోరిక ఉంది, నా ప్రజలే నా బిడ్డలు, మీ దర్శనంలో నేను మహా ఆనందాన్ని పొందుతూ ఉన్నాను, వారికి మీ దర్శనం ఇవ్వండి. ఇన్ని రోజులు తపస్సు చేసింది దానికోసమే. భగవంతుడు అన్నాడు, వాళ్ళెవరూ తపస్సు చేయకుండా నువ్వు చేసిన తపస్సుకి వాళ్ళకి ఫలితం అంటే కష్టం నాయన. స్వామి, మరి మీరు కోరుకోమన్నారు, నేను అది కోరుకున్నాను. నేను అభినందిస్తున్నాను నిన్ను, నీ స్వార్థానికి ఏం కోరుకోవట్లేదు. కానీ నా దర్శనం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళకి ఆ కృప అనుగ్రహం ఉండాలి, వాళ్ళకి ఆ అర్హత ఉండాలి. లేదు స్వామి, నాకు వాళ్ళకి దర్శనం ఇవ్వండి, అంతకుమించి నేనేం కోరుకో. కృష్ణుడు ఈయన పట్టుదల చూసి, సరే రేపు ఉదయం దర్శనహారతి సమయం 7:30 గంటలకి నేను మన అంతఃపురంకి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ మీద ఉంటాను, నీ ప్రజలందరినీ తీసుకొచ్చి దర్శనమిస్తాను. రాజుగారు దండోరా వేశారు.
రేపు ఉదయం 7:30 గంటలకు యావత్ మంది ప్రజలు గమనించవలసినదేమనగా, దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన ఉత్తర దిక్కున ఉన్నటువంటి కొండ మీద మీ అందరికీ దర్శనం ఇవ్వబోతున్నాడహో. రెండోహో 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 దండరాయ సార్. అందరూ బయలుదేరి భగవంతుడు ఆయనకి ఏమైనా చేయగలడు. ఆయన ఏం చేశాడంటే, వీళ్ళందరూ పొలోమని వస్తా ఉంటే రాగి నాణ్యాల వర్షం కురిపించేశాడు. రాగి నాణ్యాల వర్షం. ఆ నాణ్యాలు పడతా ఉంటే వీళ్ళందరూ వాటిని ఏరుకోవడంలో నిమగ్నం అయిపోయారు. రాజు అన్నాడు, ఈ రాగి నాణ్యాలు నథింగ్ రా, పిచ్చోళ్ళలారా భగవంతుడి దర్శనంతో పోలిస్తే. అంటే ఈ కథలన్నీ కూడా సేమ్ ఆ ప్రజలు మనం ఒకటే. ఆచార్యులు చెప్పారు భక్తి కోసం ఇజ్జే అని. మధ్యలో రాగి నాణ్యాలు వస్తాయి, వెండి నాణ్యాలు వస్తాయి, బంగారు నాణ్యాలు వస్తాయి, రకరకాలవి మనల్ని డివియేట్ చేయడానికి. మనం వాటిని ఎట్లా వదులుకొని ముందుకెళ్తాం. పరీక్షలో గెలిచాం. ఒక 25% ప్రజలు రాగి నాణ్యాలు ఏర్పడంలో బిజీ అయిపోయారు. దేవుడి దర్శనం మళ్ళా చూసుకోవచ్చు, మళ్ళీ ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోతాడేమో. ఇంకా 75% ముందుకు కదిలారు. కొంచెం దూరం వెళ్ళేసరికి వెండి నాణ్యాల వర్షం పడింది. మనం లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటాం ఇంట్లో, ఆమె చేతి పెట్టుకున్నట్టు నాణ్యాలు పడుతుంది. చాలా మంది ఆ ఫోటో ఉందా, నాణ్యాలు పడే ఫోటో, అది పెట్టుకోవాలి ఇంట్లో, కనక వర్షం కురుస్తుంది. సో వెండి నాణ్యాలు పడుతూ ఉన్నాయి. అక్కడ ఒక 25% ఆగిపోయారు. రాజు ఎంత నచ్చ చెప్పినా ఇంకా 50% మిగిలారు. వాళ్ళతోటి ముందుకు వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళేసరికి లక్ష్మీ కటాక్షమే, బంగారు నాణ్యాలు పడ్డాయి. ఇంక 25% అక్కడ ఆగిపోయారు. రాజుగారు చెప్తున్నా, అసలు చెవిటోడికి శంకు తినట్టే. మనం కూడా ఈ బలహీనతలు ఏదన్నా ఉంటే ప్రవచనం వింటాం, కానీ బుర్రలోకి వెళ్తావు. ఇప్పుడు ఎవరైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వినుంటారు వాళ్ళు, ఏంటంటే ఈరోజు ఫీస్ట్ ఉందంట అని. వాళ్ళకి ఇక్కడ ఈ ప్రవచనం జరుగుతూ ఉన్నా అరటికాయ బజ్జీ చేశారో, లేకపోతే బ్రెడ్ స్వీట్ చేశారో, ఏం చేశారో ఇంకా ధ్యానం అంతా వాచ్ చూసుకుంటా ఎప్పుడైపోతుంది, 9:05 అయిపోయింది అని ఫీస్ట్. వాళ్ళకి బుర్రలోకి ఒకటి వెళ్దు, వాళ్ళకి ఫీస్ట్ గురించే ఉంటుంది ధ్యానం అంతా. ఇంకోటి ఇంకో ఆలోచనతో కూర్చోన్నాడు, వాడికి కూడా కళ్ళు, వాళ్ళ మనసులో ఏముందో అదే అయిపోయింది. అయినా కానీ మూట కట్టుకుంటుంది, కానీ నేను వివస్త్రణ అయిపోయానని కూడా ఆలోచించట్లేదు, మూట కట్టేస్తా ఉంది. రాణిగారికి చాలా వజ్రాలు పెట్టుకుంటాడు. అయినా కానీ లాస్ట్కి ఒక్కడే, ఎవ్వరు లేరు. ఆయన చేతిలో ఇచ్చుకుంటా పైకి వెళ్ళాడు. కృష్ణుడు త్రిభంగి రూపంలో శ్యామసుందరుడు మురళిని వాయిస్తా ఉన్నాడు. ఈయన వచ్చాడు. వస్తే ఆయన మురళిని వాయించడం ఆపేసి, రాజా ఏరి ప్రజలు, ఏరి ప్రజలేరి అన్నాడు. అప్పుడు రాజుకు అర్థమైపోయింది, స్వామి నిన్న మీరు చెప్తే విఖండంగా వాదించాను, నన్ను క్షమించండి. మీ పాద పద్మముల పట్ల కించిత్తు రుచి అన్న ఆకర్షణ అన్న కలిగి ఉండాలా? మిమ్మల్ని దర్శించాలంటే అందరికీ మీ దర్శన భాగ్యం లభించదు. అందరికీ మీ దర్శన భాగ్యం లభించదు. నామం ఎందుకు చేయాలా, సేవ ఎందుకు చేయాలా, శ్రవణం ఎందుకు చేయాలా? ఆ యొక్క రుచి, ఆకర్షణ, ఆ భగవంతుని పాద పద్మముల పట్ల ఆకర్షణ పెంచుకునేదానికి. ఆ పాద పద్మముల్లో ఎంత అమృతం ఉందో, భగవంతుణ్ణే భ్రాంతి కలిగించిన పాదం అది. ఆయన వటపత్రం మీద బొటన వేలు చిక్కుతూ ఉన్నాడు భగవంతుడు. ఆచార్యులు ఏం వర్ణిస్తారు తెలుసా?
అనంత కోటి భక్తులు ఈ వేలు మీద ధ్యానం పెట్టున్నారు, ఎంత అమృతం ఉందో నన్ను కూడా చూడని అని చెప్పి భగవంతుడు వటపత్రం మీద పడుకున్న నోట్లో ఆ వేలు పెట్టుకుని ఉన్నాడు. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము. మరి నేను నామం హరే కృష్ణ చేస్తున్నాను దేనికోసం అంటే ఆ పాదపద్మముల పట్ల ఆకర్షణ కలిగిందా లేదా? అయిపోతుంది, టైం అయిపోతుంది. ఈ లోపల నేను సాధించానా లేదా? మృత్యు సమయంలో ఎట్లుంటుందో ఏంటో తెలియదు. కంఠావరోధౌ, స్వరం కప్పబడుతుంది, నాలిక మెలికలు తిరుగుతుంది, బుర్ర చనిపోతుంది. స్వామి అప్పుడు నిన్ను స్మరిస్తానో లేదో తెలియదు, అన్నీ బాగున్నాయి. అనురక్తిని కలిగించు, ఆకర్షణ కలిగించు, ఆ నామం పట్ల ఆకర్షణ కలిగించు. సో అందుకని మనం ఏంటి అంటే ఆ రాజు వాళ్ళకి అనుగ్రహం ఇవ్వాలని చెప్పి అనుకున్నాడు, కానీ వాళ్ళకి అర్హత లేదు. సాధన ఎందుకు చేయాలా అంటే ఆ అర్హతను సంపాదించుకునేదానికి సాధన చేయాలా. ఇక్కడ గోపాలుడు వచ్చి ఈ బ్రాహ్మణులకి చెప్తున్నారు, కానీ వాళ్ళు కూడా వినలేదు, వాళ్ళు కూడా భగవత్ సేవకు అంగీకరించలేదు. ప్రభుపాదులు వారు చెప్తారు, అందరూ భక్తులు అవ్వట్లేదు అని ఆశ్చర్యపడద్దు. ఈ 10 మంది ఎట్టయ్యారో ఆశ్చర్యపడు. ఈ 10 మంది ఎట్టయ్యారో ఆశ్చర్యపడు, అందరూ అవ్వట్లేదు అని ఆశ్చర్యపడద్దు. ఎందువల్లంటే ఈ భౌతిక జగత్తు అది కలియుగంలో అవరు, కష్టం. ఒకసారి ప్రభుపాదులు వారి దగ్గరికి వచ్చి అడుగుతారు, కృష్ణ చైతన్యం ఎంత బాగుంది, మంచి అలవాట్లు, మంచి నియమాలు, భగవత్ నామం, భగవత్ తత్వం, దీంట్లో ఏం తక్కువ, వాట్ ఈస్ ద డిఫికల్టీ, కానీ ఎందుకు రారు? ప్రభుపాదులు వారు సీరియస్ గా, పందికి హల్వా ఇష్టం ఉండదని. పందికి హల్వా ఇష్టం ఉండదన్న, దాని ఇష్టం వేరే. దాన్ని మీరు ఒక మంచి శుభ్రంగా ఉండే గదిలో పెట్టి నీట్గా ఫెనాయిల్తో కడిగేసి అంతా ఫ్లోర్ అంతా రూమ్ ఫ్రెషనర్ కొట్టి అగరత్తులు వెలిగించి అన్నీ పెడితే మీరెప్పుడు అది అంట తిరుగుతూ ఉంటుంది, రెస్ట్లెస్. తలుపట్టు తెరవంగానే అంత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మురికింట్లో దూకేస్తుంది. రెండు పరిగెత్తుకు వెళ్ళి మురికింట్లో దూకేస్తుంది. ఎందువల్లంటే దాని రుచి వేరు, దాని ఆకర్షణ వేరు. అటువంటి ఆకర్షణ నుంచి మధురమైనటువంటి, మధురాతి మధురమైనటువంటి ఆ కృష్ణుని యొక్క భక్తిలో మాధుర్యాన్ని పెంపొందించుకునేదానికి సాధన చేయాలా. ఏ సిచ్యుయేషన్ లో వాడు కంఫర్ట్. ఇంద్రుడు బృహస్పతి శాపానికి గురి అయ్యి పంది జన్మ ఎత్తాడంట. అది కూడా మన రాజమహేంద్రవరం మార్కెట్ యార్డ్లో. ఆడ మొత్తం గట్టర్లలో అక్కడ ఇక్కడ అంట తిరుగుతూ ఉన్నాడు, హ్యాపీగా ఫ్యామిలీతో విహరిస్తున్నాడు. దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారంట, అయ్యా రాజు లేడు, రాజ్యం అల్లకల్లోలంగా ఉంది, మా రాజును తెచ్చి అప్పగిచ్చే, ఏదో తప్పు చేశాడు, క్షమించేయండి, తీసుకొచ్చి అప్పచెప్పేయండి అని. బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ వస్తే మన ఇంద్రుడు మాస్టర్ బిజీ, బాగా తింటా ఉన్నాడు ఫుల్ ఫ్యామిలీతో. బ్రహ్మ వచ్చి ఇంద్ర అన్నాడు, ఎక్కడో విన్నట్టుందా? ఏ ఇంద్ర నిన్నే. చెప్పండి. ఏంటి చెప్పేది? రాచాలి కానీ ఎక్కడికే? ఎక్కడికంటావేంటి? నువ్వు ఇంద్రుడివి. అదే
అసూయ కుళ్ళు. నా అందమైన భార్య పక్కన నల్ల పనులు, ముక్కు పచ్చలానే పిల్లలు, చిన్న చిన్న పిగిలెట్స్ అంటూ ఉన్నారు, పంది పిల్లలు. ఇంత అద్భుతమైన ఫ్యామిలీ, అసూయ కుట్ర, నన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చావా, రానుపో నేను. బ్రహ్మకి 4 కళ్ళకి ఫీజులు ఎగిరిపోయింది. ఇంద్రభోగం ఎక్కడ? వీడు పంది జన్మ, పంది ఫ్యామిలీ సూపర్ అంటున్నాడు, మళ్ళా నేను కుట్రంట. మనకు కూడా ఎవరైనా భక్తి చేయమని అది చేయమని చెప్తే, మీకు నా మీద ఏదో ఉంది ప్రభు, అందుకని ఇవన్నీ చెప్తా ఉన్నారు. నేనంటే పడదు మీకు, నేనంటే అసూయ. మొదటి నుంచి గమనిస్తున్నాలే, నాకే చెప్తున్నారు మీరు. నేను కొన్ని సంవత్సరాలు పడి అల్లాడా, ఏదో పొరపాటున ఏదో ఒక మెసేజ్ వచ్చేది, దాంట్లో వెనకాల ఈరోజు నా గురించే చెప్పాడు ప్రభు, నా గురించే చెప్పాడు ఈరోజు ప్రభు. నేను అందుకే క్లాస్కి రావట్లే, నేను వస్తే నా గురించే చెప్తున్నాడు ఆయన. అర్థం చేసుకున్నావు కదా, నీ గురించి మారరా నాయన, అర్థం చేసుకున్నావు కదా నీ గురించే అని. నాకు తెలియకపోయినా నాకు తెలియదు నీ గురించి అని, కానీ నీ గురించి అని వస్తుందని నువ్వు తెలుసుకున్నావు, మారరాదా? సో బ్రహ్మ చెప్తుంటే అసూయ, ద్వేషము, కుట్ర, నా వండర్ఫుల్ సిచ్యుయేషన్ నుంచి నన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చారు. బ్రహ్మకేం అర్థం కల, ఏం చేయాలి, జ్ఞానోదయం కలిగించాలి. పక్కన వాడు కషాయుడు గతి నవ్వుతున్నాడు. ఏయ్ ఇంద్ర, తలడు దిప్పు అన్నాడు. ఏంటే అన్నాడు, తిప్పాడు. వాడు కత్తి నవ్వుతా. ఆ కత్తి నీకు, నీ భార్యకు, నీ పిల్లలకి, ఇదేం శాశ్వతం అనుకుంటున్నావా, టెంపరీ ఇవన్నీ అన్నాడు. ఆ కత్తి చూసిన తర్వాత కొంచెం ఇంద్రియాల్లోకి వచ్చాడు. ఇంద్రభోగం ఎక్కడ, పంది జన్మ ఎక్కడ అంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏ సిచ్యుయేషన్లో ఆ సిచ్యుయేషన్ చాలా అద్భుతం అనుకుంటాం, మనం సూపర్ అనుకుంటాం. కానీ ఎవరో ఒకరు చెప్పాలి మనకు, అది సూపర్ కాదురా, అసలు సూపర్ వేరే దగ్గర ఉంది, అది చాలా దుర్భరము, బయటపడు ఆ మోహం నుంచి, ఆ మాయ నుంచి అని చెప్పి ఎవరో ఒకరు మనకు చెప్పాలి. చెప్పకపోతే మనకు అర్థం కాదు. ఆ వాసనలు అంత బలమైనటువంటివి, అవి పోగొట్టుకునేదానికి మనం సాధన చేయాలా, సాధన చేసేటప్పుడు అవి పోతున్నాయా లేదా అనేటువంటిది మనం పరిశీలించుకోవాలి. లేకపోతే ఈ యొక్క సంసార చక్రంలో నిత్యబద్ధులమై ఉండిపోతాం, పర్మనెంట్గా ఇక్కడే, ఇంకా వేరే మార్గం లేదు. అందుకని మనం ఏంటి అంటే, ఆ బ్రాహ్మణులు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోయారు, కానీ ఆ బ్రాహ్మణ పత్నులు పొందారు. ఒక్కోసారి గురువు కృష్ణ ద్వారా కృప మనకు లభించినా కానీ మనకు దాని అర్హత లేకపోతే మనం దాన్ని పూర్ణత్వంగా పొందలేకపోతాం. ఇప్పుడు ఆ రాజు తపస్సు చేసి ఆయన భగవంతుడినే కోరుకున్నాడు, నా ప్రజలకు దర్శనం ఇవ్వమని చెప్పి. కానీ ఏమైంది, దర్శనం లభించలేదు. అందుకనే ఎన్నో జన్మల తర్వాత భక్తిలోకి వస్తాం. వచ్చిన తర్వాత అందరికీ పూర్తిగా అర్థం కాదు. అర్థమైన వాళ్ళందరూ కూడా భగవంతుని చేరుకుంటారంటే కూడా తెలియదు. నాకు తెలిసిన ఒక ఆర్కిటెక్ట్ ఉండేవాడు, ఆయన ప్రభుపాదుల వారి బుక్స్ అన్ని చదివేశాడు. కృష్ణుడు దేవాది దేవుడు అని అంగీకరిస్తాడు. తర్వాత ఇంకా వేరే తత్వం ఏదీ లేదు, హైయెస్ట్ ఫిలాసఫీ అంటాడు. కానీ అతను జపం చేయలేదు. అందుకని అతనికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. దగ్గర ఇప్పటికి అతను ప్రభుపాదుల వారి భాగవతం చదివాడు, చైతన్య చరితామృతం చదివాడు, భగవద్గీత, చిన్న పుస్తకాలు అన్నీ చదివేశాడు.
కానీ అవన్నీ చదివి పరిస్థితి నాకు తెలిసి ఇప్పటికి కూడా కొన్ని వాటిని వదలాలా అంటే వాటికన్నా ఉన్నతమైనటువంటి రుచిని మనం ఆస్వాదించాలి. పిల్లవాడు మట్టి తింటూ ఉంటాడు, చాక్లెట్ చూపింగానే మట్టి వదిలేసి చాక్లెట్ తీసుకుంటాడు. కారణం ఏంటి? మట్టి కన్నా చాక్లెట్ రుచి బాగుంది కాబట్టి. అందుకని ఈ కృష్ణ చైతన్యం అనేటువంటి రుచిని మనం అనుభవించాలి. అది అనుభవించకపోతే అధమ రుచుల్ని మనం వదిలేయలేము. ప్రభుపాదులు వారు అమెరికాకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా పాసిపోయిన మాంసం, చెత్త చెదారం, కుళ్ళిపోయినటువంటి పానీయాలు ఇవన్నీ తాగుతూ అట్లా ఉన్నారు. ప్రభుపాదులు వారు వాళ్ళకి వెళ్ళి మంచి రసగుల్లా, గులాబ్ జామున్, మంచి ప్రసాదం ఇవన్నీ అలవాటు చేశారు. ప్రభుపాద్ పాపం ఆ వయసులో మంచి గులాబ్ జామున్స్ అన్ని ఒక పెద్ద ట్రై నిండుకు చేసుకొని ఆ టెంపుల్లో ఒక కార్నర్లో ఒక గిన్నెలో పెట్టేసి ఆయన భాగవతం ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎవడో ఒకడు వచ్చి తిన్నాడు ఏదో ఒక రోజు, ఏదో సుకృతి చేసుకొని ఉంటాడు. వాడు వెళ్ళిపోయి అందరికి పబ్లిసిటీ చెప్పాడు. అప్పట్లో గులాబ్ జామున్ అంటే ఇస్కాన్ బుల్లెట్స్ అంట వాటికి పేరు. అక్కడ స్వీట్ బాల్స్ ఉంటాయి. ఒక ముసలాయన సాధువు ఉన్నాడు, ఆయన ఊరికి అటు పలకరిచ్చేసి 4 తినేసి వచ్చేయచ్చు అట్టొచ్చేవాళ్ళు అంట. వచ్చేసి వాళ్ళు మెల్లిగా మొదటి తిన్నోడు అడ్రస్ కూడా చెప్పేశాడు, ఆ హాల్లో ఏ కార్నర్లో ఉంది, ఎట్టుంటది ఏంటి అని. వీళ్ళు నేరుగా వెళ్ళిపోయి ఏదో దర్శనం చేసుకున్నట్టు అట్లా చేసుకొని మెల్లిగా అడికి వెళ్ళిపోయి గులాబ్ జామున్ తీసుకొని 2 నోట్లో వేసుకొని, వాళ్ళు నోట్లో వేసుకునేంత వరకు ప్రభుపాద ఏం మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళు 2 గులాబ్ జామున్స్ నోట్లో వేసుకోగానే ప్రభుపాదలో ఎస్ జెంటిల్‌మ్యాన్ ప్లీజ్ కమ్ హియర్ అయిపోయింది కదా. అయిపోయింది కదా. ఆడ 2 గులాబ్ జామున్ ఆ రుచి ప్రసాదం. అది కూడా ప్రసాదం కరుణావతారం, ప్రసాదం అవతారం అంట. అంటే ప్రవచనం అందరికీ నచ్చదు, కీర్తన అందరికీ నచ్చదు, సేవ అసలు అందరికీ ఎవరికి నచ్చదు సేవ. సో అందరికీ నచ్చే ఐటమ్ ఒకటే, ప్రసాదం. కొంతమంది ప్రవచనం జరుగుతున్న పైకి కూడా రారు, కిందే ఉంటారు. జైశీల ప్రభుపాద అనగానే అట్లా వెళ్ళిపోతారు ఆయనకి ప్రసాదం. సో ప్రసాదం కరుణావతారం అట్లా కొన్ని రోజులు తినంగా అప్పుడు వచ్చి కూర్చుంటారు. సో ప్రభుపాదుల వారు అట్లాగా వాళ్ళకి హయ్యర్ టేస్ట్ ఇచ్చారు. ప్రభుపాదుల వారు హయ్యర్ టేస్ట్. ఆ పార్కులో కూర్చొని ఒక్కడే పాపం కర్తాలు పెట్టుకొని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare.
పాపం మహానుభావుడు జస్ట్ ఒక్కరే, ఒంటరివాడు. గురువు యొక్క కోరికను తీర్చాలా, ఈ ప్రపంచానికి భగవంతుని ఇవ్వాలా అనేటువంటి దృఢమైన సంకల్పంతో. ఊహించుకోండి, మనకు ఒక మృదంగ కొట్టేవాడు, ఒక కరతాళ కొట్టేవాడు, ఒక 4-5 కోరస్ ఇచ్చేవాళ్ళు ఉంటే గానీ మనం చేయలేం. కానీ ఒక్కడే. కానీ ఆయన ఎప్పుడు ఒక్కడే కాదు, ఆయనతో ఎప్పుడు కృష్ణుడు ఉన్నాడు. ప్రభుపాదుల వారితో ఎప్పుడు కృష్ణుడు ఉన్నాడు. ఒంటరివాడు కాదు. బాహ్యంగా చూడడానికి ఒంటరిగా కనిపించాడు, కానీ ఎటువంటి త్యాగం. దేశం కాని దేశం, ప్రదేశం కాని ప్రదేశం. ఆ నామం కూడా శుద్ధ నామం. ఎందువల్లంటే ఆయన ప్యూర్ డివోటీ. ప్రభుపాదుల వారు పవిత్ర భక్తులు. నిన్న ఒక మహారాజ్ చెప్తా ఉన్నాడు, ప్రభుపాదుల వారిని కృష్ణుడు చెప్పాడంట, భౌతిక జగత్తుకి వెళ్ళి కలియుగంలో నువ్వు ప్రచారం చేయాలి. ప్రభుపాదుల వారు చెప్పారంట, అమ్మ చాలా నీచమైన ప్రదేశం, మీరు అట్లా అడిగితే వెళ్ళిపోతారు. ఆయన అంత కష్టం పడ్డాడు ప్రభుపాదులు. ఈరోజు మనం ఎంతమందిని నవ్వుతున్నాము, ఆనందపడుతున్నాము, అది చేస్తున్నాం. సో దాని హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. సో ప్రభుపాదుల వారు అందరినీ నృత్యం చేయమని ఆ టెంపుల్ ప్రెసిడెంట్ ని దగ్గరకు వస్తే, డివోటీస్ కి ప్రసాదం ఎట్లా ఉంది అని అడిగారండి. ఫస్ట్ థింగ్, డివోటీస్ ప్రసాదం ఎట్లా ఉంది అని అడిగారండి. తర్వాత రెండవది, పుస్తక వితరణ ఎట్లా జరుగుతూ ఉంది అంటే, ప్రభుపాదుల వారు ఒక విషయం చెప్పారు, మనం ఎవరన్నా తత్వం చెప్పుండొచ్చు, ఏమన్నా చెప్పుండొచ్చు, కానీ నిజమైన. సో ప్రభుపాదుల వారు చెప్పారు, ఈ విగ్రహ రూపంలో ఉన్న నన్ను అడగండి, సమాధానం చెప్పకపోతే నేను ఇక్కడే ఉండిపోతాను, సమాధానం చెప్తే నేను శ్రీరంగానికి వెళ్ళిపోతానని గుడి బయట వచ్చి నిలబడుకున్నారు. వాళ్ళు ప్రశ్నిస్తే రామానుజుల వారు సమాధానం చెప్పారు. ప్రభుపాదుల వారు కూడా ఆయన శిష్యులకు చెప్పారు, నా పుస్తకాల్లో నేను జీవించే ఉంటాను, నా పుస్తకాల్లో నేను జీవించే ఉంటాను. ఎందుకు మనం పుస్తక వితరణ చేయాలా అంటే, ఇవి ఎవడన్నా చదివితే నేరుగా ప్రభుపాదుల వారితో వాడికి సాంగత్యం లభిస్తుంది. నేరుగా ప్రభుపాదుల వారితో వాడికి సాంగత్యం లభిస్తుంది. ప్రభుపాదుల వారి లాంటి శుద్ధ భక్తునితో ఎవరికైనా సాంగత్యం లభిస్తే వాడు ఖచ్చితంగా కృష్ణ భక్తుడు అవుతాడు, కృష్ణ భక్తుడు అవుతాడు. సో భక్తులకు ప్రసాదం ఎట్లుంది, పుస్తక వితరణ ఎట్లుంది, గోమాతలను ఎట్లా చూసుకుంటున్నారు, అక్కడ గోశాలలు ఉన్నాయి, గోమాతలను ఎట్లా చూసుకుంటూ ఉన్నారు. సో ప్రభుపాదుల వారు ఇవన్నీ కోరుకున్నారు. ఆయన ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా దుఃఖాల నుంచి విముక్తిని కలిగించి కృష్ణ చైతన్యం అనే ఆనంద సాగరంలో వాళ్ళు జీవించేటట్టుగా చేయాలన్నటువంటి పవిత్రమైన సంకల్పంతో భూమి మీదకి వచ్చినటువంటి ఆచార్యులు శ్రీల ప్రభుపాదులు. సో అందుకని మనం కూడా ఏంటి అంటే, వారానికి అట్లీస్ట్ 4-3 పుస్తకాలన్నా వితరణ చేయాలి. ఒక 4-5 కన్నా కృష్ణతత్వం గురించి చెప్పాలా. సో ఈ రకంగా వాళ్ళకి అర్హతను కల్పించాలి, కృష్ణుని దగ్గరికి వెళ్ళేటువంటి అర్హతను కల్పించాలి. ఎప్పుడన్నా ప్రసాదం మీ ఇంట్లో కూడా ఏదో ఒక అకేషన్ పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళని పిలవచ్చు, సత్సంగం భజన కీర్తన ఏర్పాటు చేసుకోవచ్చు, ఎవరినన్నా ప్రభువుని సీనియర్ ప్రభువుని పిలవచ్చు, ప్రవచనం చెప్పించి వాళ్ళకి ప్రసాదం పంచవచ్చు, ఇవన్నీ చేయొచ్చు.
ఆయన ఇస్కాన్ అప్పట్లో ఏంటి అంటే ఫీస్ట్ అంటే సండే రోజు 2 పూరీలు, రైసు, సాంబారు, సబ్జీ, స్వీటు, హాటు, పెరుగు అన్నీ అన్నమాట. సండే రోజు బయట ప్రచారం లేదు. ఉదయం నుంచి మేము బ్రహ్మచారులం కిచెన్లోకి వెళ్ళిపోయి వంటలు ఏంది 1000 మంది కంటే 2 పూరీలు ప్రతి ఒక్కరికంటే 2000 పూరీలు చేయాలి. అప్పట్లో ఈ గిషన్లు ఏం లేవు, రుద్దడమే. సో మధ్యాహ్నానికి ప్రసాదం అంతా రెడీ చేసుకొని 3కి 4కి పోయి శుభ్రంగా గుండ్లు కొట్టుకొని శుభ్రంగా తయారయ్యి టెంపుల్కి ఎవరన్నా వస్తే వాళ్ళని పట్టుకొని సంధ్యారతి స్టార్ట్ అయ్యే లోపల ప్రీచింగ్ చేసి అట్లా 2-3 బ్రహ్మచారులు ఉన్న వాళ్ళము. నేను ఒక 5 సంవత్సరాలు బెంగళూరు వదిలిపెట్టి తిరుపతికి వచ్చే లోపల 106 మంది బ్రహ్మచారులు అయ్యారు. 106 మంది. సో ప్రచారం చేయబట్టి వాళ్ళందరూ మారారు, వాళ్ళందరూ కూడా మారారు, భక్తులు అయ్యారు. తర్వాత ప్రతి సండే కూడా కాంగ్రిగేషన్ భక్తులు వాళ్ళందరూ మహా క్లీనింగ్ అని చెప్పి టెంపుల్ అంతా కూడా శుభ్రం చేసేవాళ్ళు అందరూ కలిసి. అరే భగవంతుడు ఉండేటువంటి ఇల్లు ఇది, అక్కడ బూజులు ఇక్కడ బూజులు అది ఇది నో. మన బాధ్యత మన తండ్రి ఇల్లు శుభ్రపరచుకోవడం. వారానికి ఒకరోజు ఒక టీం తయారవ్వచ్చు, మహా క్లీనింగ్ టీం అని చెప్పి కిటికీలు అన్నీ శుభ్రం చేస్తాం. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? చేతో దర్పణ మార్జనం. మందిరాన్ని మనం శుభ్రం చేస్తే హృదయ మందిరం శుభ్రం అవుతుంది. అంబరీషుడు చక్రవర్తి, ఆయన అనుకుంటే 1,000,000 మంది సేవకులు ఉంటారు, కానీ ఆయన ఏం చేసేవాడు? స్వహస్తాలతోటి మందిర మార్జనాదిషు, మందిరాన్ని శుభ్రం చేసేవాడు, మందిరాన్ని శుభ్రం చేసేవాడు. ఇవన్నీ చేయడం వల్ల చైతన్య మహాప్రభు రథయాత్ర ఇప్పుడు వస్తూ ఉంది, గుండీచా మందిరాన్ని స్వయంగా వెళ్ళి శుభ్రం చేశారు. ఎక్కడైతే కనపడదో ఆ మూలకెళ్ళి ఉండే చెత్త తీసేవాళ్ళు చైతన్య మహాప్రభు. ప్రభుపాదుల వారు కూడా హైదరాబాద్ టెంపుల్కి వచ్చారు. ప్రభుపాదుల వారు వస్తున్నారు, మొత్తం తనిఖీ చేస్తున్నారు. ప్రభుపాదుల వారు వస్తే కిచెన్ దగ్గర నుంచి బీబీటీ గోడౌన్ దగ్గర నుంచి అసిస్టెంట్ పూజారి రూము ఫస్ట్ రౌండ్ అన్ని వెళ్ళిపోయేవాళ్ళు, మొత్తం చూసేవాళ్ళు స్టాండర్డ్ సెట్ ఉన్నాయా ఏంటి అని. మనం అట్లా చేస్తే లాక్ చేసేస్తారు ఆ డోర్లు. సో కిచెన్లోకి వెళ్ళారు, ఇత్తడి పాత్రలన్నీ తల మెరుస్తూ ఉన్నాయి. ప్రభుపాదుల వారు ఆయన స్టిక్ తోటి పాత్ర తిప్పమన్నారు, పాత్రను టచ్ చేసి తిప్పమన్నారు. కింద నల్లగా ఉంది మసి, పైన కనిపించే దగ్గర తల మెరుస్తుంది, కింద మసి ఉంది. ప్రభుపాదుల వారు ఇటు చేత్తో ఇటు అన్నారు, చేతికి అయ్యింది. టెంపుల్ ప్రెసిడెంట్కి ఇటు పూసారంట. పూసి కనిపించేదే కాదు తలతల, కనపడని దగ్గర కూడా తలతలా ఉండాలా భక్తిలో అని చెప్పారు. కనిపించే దగ్గరే కాదు కనపడని దగ్గర కూడా తలతలగా ఉండాలి. సో ఇవన్నీ చేయడం వల్ల నేను మొన్న ఒక దేవాలయానికి వెళ్ళాను, లైవ్ కాబట్టి మనం పేర్లు చెప్పకూడదు, ఎందుకు వచ్చింది మళ్ళీ. సో వెళ్తే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాను, హారతి ఇస్తున్నారు. నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి, అమ్మవారి మీద బొద్దింకులు తిరుగుతున్నాయి. ఒకప్పుడు ఆచార్యులు ఉన్నప్పుడు ఎంత వైభవంగా అక్కడ జరుగుంటుందో. మీరు అక్కడ వచ్చేవాళ్ళు ఏం దక్షిణిస్తారు ఏంటి ఇదే ఆలోచిస్తున్నారు. ఓకే తీసుకోండి, బ్రాహ్మణులు మీ యొక్క రైట్, అది దక్షిణ తీసుకోవడం రైట్, బ్రాహ్మణుడికి ఇవ్వాలి. శాస్త్రాలు కూడా చెప్తాయి, ఏదైనా క్రతువు బ్రాహ్మణుని దక్షిణ ఇచ్చి సంతృప్తి పరచకపోతే అది పూర్ణత్వం రాదంట. నో ప్రాబ్లం, తీసుకోండి. కానీ స్వామిని అమ్మవారిని ఎట చూసుకోవాలి? ఏం వారానికి ఒకసారి మహాక్లీనింగ్ చేసుకోకూడదు? లోపల గర్భగుడిలో నీట్గా శుభ్రం చేసుకొని అన్ని చేసుకొని పెట్టుకోవచ్చు కదా. కానీ ప్రభుపాదుల వారు అసలు భగవంతుని ఎట్లా చూసుకోవాలనేది ప్రపంచానికి తెలియపరిచినటువంటి ఆచార్యులను, ఎంత క్లీన్ నీట్గా పక్కగా భగవంతుని చూసుకోవాలి. గర్భగృహంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మాటలు మాట్లాడకూడదు, సెల్ ఫోన్లు పెట్టుకోకూడదు, సెల్ ఫోన్లలో కాన్వర్జేషను, అక్కడ నృత్యం చేయడం. భగవంతుడి ముందు గర్భగృహంలో చాలా భయంగా భక్తితో ఉండాలి. నువ్వు ఇక్కడ వేరే, అది కంప్లీట్గా ప్రభుపాదుల వారు ఏం చెప్పారు తెలుసా? వైకుంఠానికి గోలోక బృందావనానికి గేట్ వే గర్భగుడి అన్నారు.
ఎంట్రన్స్ అది ఆధ్యాత్మిక జగత్తుకి. అక్కడ మనం డ్యాన్స్ వేయడము లేకపోతే అరుపులు కేకలు ఏం లేదు. చాలా భయం భక్తితో ఉండాలి. అక్కడ చాలా డిసిప్లైన్గా ఉండాలి. చాలా డిసిప్లైన్గా, క్లీన్లీనెస్ పక్కాగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చైతన్యం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆడ ఇంకా నైవేద్యం కాకముందే ఐటమ్స్ కొన్ని తీసుకొని పెట్టుకునేది మనం. అసలు చాలా పాపం అది. అక్కడ భగవంతుడికి పూర్తిగా నైవేద్యం అయ్యి ఆ పాత్రలు కడిగి పెట్టేంత వరకు కూడా నువ్వు దాన్ని స్వీకరించకూడదు. మాధవేంద్రపురి ఏంటి, షేర్చోర్ గోపీనాథ్ మందిరానికి వెళ్ళాడు. వెళ్తే ఇక్కడ భగవంతునికి నైవేద్యం జరుగుతుంటే ఏం నైవేద్యం పెడతారు అనుకున్నాడు. అంటే తన దేవుడికి కూడా పెట్టుకోవాలా అని. క్షీరాన్నం చాలా బాగుంటది ఆయన అనుకున్నారంట. నేను అది రుచి చూస్తే నా స్వామికి కూడా అదే స్టాండర్డ్ లో చేసుకోవచ్చు కదా అని. మరి అనుకుంటే నైవేద్యం జరుగుతుంటే అటువంటి మాట అనుకున్నానని చెప్పి అపరాధంగా భావించి అసలు తీసుకోకుండా వెళ్ళిపోయారు. కానీ ఆయన యొక్క భావంలో కల్ముషం లేదు కాబట్టి భగవంతుడు కొంత క్షీరాన్నాన్ని అపహరించి ఆయనకిచ్చి ఆయన పేరే క్షీరచోర గోపీనాథ్గా మార్చుకున్నాడు భగవంతుడు. అది వేరే. మనం నైవేద్యం పెట్టినప్పుడు నా కోసం కొన్ని ఉంచుకోవాలని ముందే తీసుకోకూడదు, ఇవన్నీ చేయకూడదు. ఎందువల్లంటే కొత్తగా పూజారులు అయ్యారు, అవగాహన అది లేకపోతే తీసుకొని పక్కన పెట్టుకోవడం. నేను రుచి చూసి తర్వాత భగవంతుడికి పెడతాం అని కూడా వెళ్ళిపోదు, చాలా అపరాధం. సో యాక్చువల్గా భగవంతుడిని ఎట్లా సేవించుకోవాలా, భగవత్ తత్వం అంటే ఏంటి, భగవంతుడిని ఎట్లా దర్శించాలా, అసలు భగవంతుడు ఎవరు, ఆయన స్థాయి ఏంటి అనేటువంటి యథార్థమైనటువంటి సత్యాలను తెలియపరిచినటువంటి ఏకైక ఆచార్యులు స్వామి ప్రభుపాదుల వారు. ఇది మనందరి భాగ్యం. దాన్ని మనం సక్రమంగా తెలుసుకొని దాన్ని ఆ రుచిని పెంపొందించుకొని ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఈ యొక్క బ్రాహ్మణులకి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఆ రుచి వాళ్ళు లేని దానివల్ల మనకు అవకాశం ఉండి రుచిని పెంపొందించుకోకపోతే మనం కూడా ఈ అవకాశాన్ని వాళ్ళు ఎట్లా కోల్పోయారో మనం కూడా కోల్పోయేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల మనం జాగ్రత్తగా దినం దినం గడిచే కొంది, రోజు రోజు గడిచే కొంది ఆ రుచి టేస్ట్ పెంపొందించుకునే దానికోసం ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ.